దేవాలయాలను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున దేవాలయాలకు సంబంధించిన వెండి ఆభరణాలను అలాగే బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ జగదీష్ బాబు మీడియాతో మాట్లాడుతూ వరుస దొంగతనాలకు దేవాలయాలను టార్గెట్ చేసుకొని చేస్తున్న దొంగలను ఈరోజు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఏదైతే వీరు కూడా తాగుడు, పేకాట, ఇతర వ్యసనాలకు అలవాటు పడి అన్ని అప్పులు చేసుకున్నారు. అయితే ఆ అప్పులు తీర్చడానికి అలాగే వీరి వ్యసనాలను కొనసాగించేందుకు ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ముగ్గురు కూడా ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేయడంని వృత్తిగా ఎంచుకున్నారు. అయితే వీరి ముగ్గురు కూడా ఆ ఊరికి చివరిగా ఉన్న ఇళ్లను అలాగే ఊరికి చివరిగా ఉన్న దేవాలయాలను ముందుగానే టార్గెట్ చేసి రెక్కి నిర్వహించి ఎవరూ లేని సమయంలో ఆ ఇళ్ల మీదకి అలాగే ఆ దేవాలయాలకు వెళ్ళి చోరీ చేసుకొని వెళ్ళి బతికేవారని అయితే వీరి వద్ద నుంచి కూడా సుమారుగా 22 లక్షల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పేర్కొన్నారు. అయితే వీరి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ బాబు పేర్కొన్నారు. మనం ఒక ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు మోస్ట్లీ టెంపుల్స్ని టార్గెట్ చేస్తూ ఈ టెంపుల్స్లోని చిన్న చిన్న గుడ్లు ఉంటాయి. సో ఈ గుడ్లన్నీ కూడా వీళ్ళు టార్గెట్ చేస్తూ ఆ గుడిలో ఉన్నటువంటి ఇద్దరు దేవుడి విగ్రహాలు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, హుండీ డబ్బులు ఉండొచ్చు. సో ఇట్లాంటివన్నింటినీ కూడా దొంగలించడం జరుగుతుంది. సో వీళ్ళ వద్ద నుంచి మనము ఆల్మోస్ట్ 22 lakhs వర్త్ అయినటువంటి 12 కిలోలు 300 గ్రాములు వెండి, 44 గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్, ఒక 20 kgs ఇత్తడి గంటలు, మరి ఒక 5 కిలోలు రాగి బిందెలు కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ సమ్ 35,000 క్యాష్. సో వీళ్ళు ముగ్గురు కూడా సెట్టూరు మండలానికి చెందిన వాళ్ళు. మర్రిస్వామి, రాజు, మరి శ్రీనివాసులు అనేవాళ్ళు. సో వీళ్ళకి పక్క కర్ణాటక రాష్ట్రంలో కూడా చిత్రదుర్గ జిల్లా ఇరియూరు, అబ్బినహాల్, చెల్లికెరెలో కూడా వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. ఈ మధ్యన వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి కూడా పట్టుపడలేదు. సో ఫస్ట్ టైం వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో. ఆల్మోస్ట్ 18 టెంపుల్స్ని వీళ్ళు కొట్టడం జరిగింది. సో 18 టెంపుల్స్ అండ్ ఒక 2 హౌసెస్ని కూడా వీళ్ళు బ్రేక్ చేశారు. వీళ్ళు ఓన్లీ చిన్న టెంపుల్స్ని అది చూసి తాళాలు పగలగొట్టి అక్కడ ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాల్యుయబుల్స్ని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మేజర్గా వీళ్ళందరూ కూడా ఈ తాగుడు అండ్ ఈ పేకాటకి అలవాటు పడి ఉన్నారు. సో దానికోసమే డబ్బులు అయిపోయిన వెంటనే మళ్ళీ పోయి ఇంకొక గుడి కొడతారు. అక్కడ దొరికిన వాల్యుయబుల్స్తో వచ్చిన డబ్బులతో మళ్ళీ పేకాట ఆడడం జరుగుతుంది. మళ్ళీ డబ్బులు అయిపోతే మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉన్నారు. సో ఈ టీమ్స్ గురించి ఒక క్లూ బేసిస్ మీద మన కళ్యాణదుర్గం డిఎస్పీ అండ్ కళ్యాణదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నీల్కంఠ గారు అండ్ రూరల్ యూపీఎస్ ఇన్స్పెక్టర్, సో వీళ్ళు ఒక టీమ్స్ కింద ఫామ్ చేసుకుని వర్కౌట్ చేసి ఈ రికవరీ చేయడం జరిగింది. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్ ఆల్. థ్యాంక్ యూ.